హాయ్ గాయ్స్, హలో. యాక్చువల్లీ ప్రజెంట్ మొత్తం తెలుగు స్టేట్స్లో రచ్చరచ్చ జరుగుతున్నటువంటి ఇష్యూ ఏమైనా ఉందంటే అది యాక్టర్ శివాజీ గారి గురించి. సో నేను అసలు ఈ ఇష్యూ గురించి మాట్లాడదలుచుకోవడం, నాకు ఈ ఇష్యూ గురించి కూడా ఇప్పుడు డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. అసలు దీని గురించి ఇంకెవరెవరో మాట్లాడారు, ఎవరు మాట్లాడితే మనకి ఎందుకని చెప్పి నేను చాలా అంటే చాలా లైట్ తీసుకున్నా, మాట్లాడే ఉద్దేశం కూడా నాకు లేకుండే. కానీ ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తుంటే ఖచ్చితంగా నేను మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే సరే, యాక్టర్ శివాజీ గారు ఏమన్నారో, తర్వాత సెలబ్రిటీస్ ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమైనా చేసుకొని మన సంబంధం లేదు అది. కాకపోతే ప్రజెంట్ సోషల్ మీడియాలో అతి రచ్చలేపుతున్న మ్యాటర్ ఏంటంటే నా అన్వేషణ అనే ఒక వరస్ట్ క్యాండిడేట్, నా లైఫ్లో చూసిన ఒక వరస్ట్ క్యాండిడేట్ నా అన్వేషణ. సో అలాంటి ఒక క్యాండిడేట్ మాట్లాడినటువంటి ఒక వ్యాఖ్యల మీద స్పందిస్తున్నాను ఇప్పుడు. అసలు నేను కూడా లాస్ట్ 1.5 years నుంచి నేను నా అన్వేషణ ఫాలో అవుతున్నాను. ఆల్మోస్ట్ ఇప్పుడు తను ఒక 25 lakhs మెంబర్స్ ప్లస్ సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ ఉన్నారు, అండ్ ఇన్స్టాగ్రామ్లో 1.8 million. బట్ చెక్ చేసి ఇందాక ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కూడా ఆల్మోస్ట్ ఒక 1 lakh మెంబర్స్ తగ్గినట్టు తనకి ఆల్మోస్ట్ ఫాలోవర్స్. అలాగే యూట్యూబ్ కూడా ఆల్మోస్ట్ ఇంకొక 1 lakh మెంబర్స్ తగ్గినట్టు తనకి ఫాలోవర్స్. 1 lakh మెంబర్స్ రెండు ఓకే. సో రెండులో కూడా ఆల్మోస్ట్ కలిపి 2 లక్షల మంది తగ్గిపోయారు. సో దాని మెయిన్ రీజన్ ఏంటంటే ఒక వరస్ట్ క్యాండిడేట్ ఆన్ ది ఎర్త్ చేసినట్టు కొన్ని వాక్యాలు. సో నార్మల్గా నాకు ఎలాంటి పగలేవు ఏం లేవు, కానీ తను ఎలా మాట్లాడిందంటే ఒక హిందూ సాంప్రదాయాన్ని అవహేళన చేసినట్టు, ఒక హిందువుని అవహేళన చేసినట్టు తను మాట్లాడాడు. అసలు చాలా అంటే చాలా తప్పుడు వాక్యాలు. లైక్ సరే, ఒక ధర్మం గురించి మాట్లాడగానే తప్పు, ఒక మనిషి గురించి మాట్లాడడం తప్పు అనుకుంటే, హిందూ ధర్మంలో మనం ఎంతో పవిత్రంగా కొలిచినటువంటి ఆ సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అయినటువంటి సీతాదేవిని తను ఒక మాట అన్నాడు. అండ్ మనం ఎంతో వదిలిచేటువంటి ఒక గొప్ప వ్యక్తి అండ్ మనం దేవతలాగా ఆనందించినటువంటిది ద్రౌపది అమ్మవారిని కూడా తను ఒక మాట అన్నారు. ఇలా సీత అమ్మవారిని, ద్రౌపది అమ్మవారిని అన్నప్పుడు మనం ఎలా రియాక్ట్ కావాలి, అండ్ ఇలాంటి ఒక వ్యక్తి మీద రియాక్ట్ కావాలి ఎలా ఉండమంట నన్ను. అసలు వానికి బుద్ధి ఉందా లేదా? యాక్చువల్గా నాకు ఇంకా బూతులు వస్తున్నాయి. అండ్ సరే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని గురించి మాట్లాడడం ముందర, అండ్ వాడు బాగా రియాక్ట్ అయ్యింది. శివాజీని గలీజ్గా వెళ్ళి మాట తిట్టిండు. అండ్ ఒక ఎల్ అనే ఒక ఒడ్డుతో కూడా తను మాట్లాడాడు. సో అప్పుడు తను గుర్తురాడే తనకు ఒక అమ్మ ఉందని చెప్పేసి అవతల అమ్మ తిట్టినప్పుడు, ఆ పదం తిట్టినప్పుడు. అండ్ ఎలా మాట్లాడిందంటే, అసలు సరే ఒక మాట, నువ్వు రియాక్ట్ అవుతున్నావు, అమ్మాయిని స్వేచ్ఛ కావాలి, ఫ్రీడమ్ కావాలి రియాక్ట్ అవుతున్నావు కదా. సరే, వన్ థింగ్, ఇప్పుడు ఇండియాలో ఈ యొక్క ఇష్యూ జరిగినప్పుడు మన తెలుగు స్టేట్స్లో కానీ, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా కానీ, ఇంటర్నేషనల్ కానీ ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ ఆల్ హిందూ అమ్మాయిలు అయితే ఉన్నారో 100లో మహా అంటే ఎక్కడో ఒక్కరు లేదా ఇద్దరు, మీన్స్ 1% or 2% మాత్రమే శివాజీ అగ్నెస్ట్గా చేస్తున్నారు. బట్ మిగతా 98% or 99% ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో మన దగ్గర ఇండియాలో కానీ, మన హిందూలో కానీ ప్రతి ఒక్కరు శివాజీకి అమ్మాయిలు కూడా సపోర్ట్ ఇస్తారు. సో అమ్మాయిలే తప్పుగానని ఒప్పుకుంటున్నప్పుడు మధ్యలో నీకేంటిరా అంటే, ఇప్పుడు నువ్వు అమ్మాయి కాదు, అబ్బాయి కాదు, ఏమనుకోవాలన్నా, లేకపోతే ఇవన్నీ కళ్ళకి కనిపిస్తున్నాయి, కళ్ళు ఎవరు అనుకోవాలన్నా. సరే ఓకే, ఐ డోంట్ వాంట్ టు యూజ్ సమ్ బ్యాడ్ వర్డ్స్ లైక్ యూ. ఎందుకంటే నాకు కొంచెం చదువుకున్నా, నాకు కూడా కొంచెం సెన్స్ ఉంది. మరి నీ అంత వరస్ట్గా అయితే లేను నేను. అండ్ భయానికి అర్థమవుతుందా, ఇండియాకి వస్తే నీ ఫ్యూచర్ చాలా అంటే చాలా 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 దారుణంగా ఉండబోతుంది. అండ్ ఇలాంటి వాళ్ళని ఎంత తిట్టినా తప్పలేదు. కాకపోతే నీలాగా మేము లేము కదా, మాకు ఎథిక్స్ ఉన్నాయి. సో అందువల్ల మేము తిట్టలేకపోతున్నాము. తిట్టలేక కాదు, మాకున్న ఎథిక్స్ వల్ల నేను తిట్టలేకపోతున్నాం. ఎందుకంటే మాకు కూడా ఇంట్లో ఫ్యామిలీ ఉంది, మాకు కూడా అందరూ ఉన్నారు కాబట్టి. ఏం పుట్టుకలనేది అరే దయచేసి చెప్తున్నా, నీ మంచిగా చెప్తున్నా, ఇండియా మాత్రం నువ్వు కనబడకు. ఇక్కడ నా అంబిషన్ బెటర్. అండ్ ఆల్రెడీ నీ డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది. 1 dayలోనే ఇంతమంది ఎగిరిపోతున్నారు ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ అంటే అర్థం చేసుకో. ఇంకెంతో నీ ఫారెన్ కంట్రీస్ ఫాలోవర్స్ మాత్రం నీకు ఉండాల్సి తప్ప మన వాళ్ళు ఎవరు మోస్ట్లీ నీకు ఉండరు. ఇంకా ఎవరికైనా ఇంకా ఈ అన్వేషణ కానీ ఫాలో చేస్తుండ్రు, యూట్యూబ్లో కానీ సోషల్ మీడియా ఎక్కడైనా ఫాలో చేస్తున్నారంటే నా ఉద్దేశం ఏంటంటే, అన్వేషణ కానీ ఎంతో తెలియదు, కానీ మీకు ఫస్ట్ సిగ్గు శరం లేదని నేను అనుకుంటా. మీరు హట్ అయినా నాకు పర్లేదు, ఇంకేమైనా నాకు పర్లేదు. మీకు ఫస్ట్ సిగ్గు శరం ఉంటే ఫస్ట్ వాడిని అన్ఫాలో చేసి వాడిని అన్సబ్స్క్రైబ్ చేసి పడేసేయండి. ఇంతవరకు నా లైఫ్లో ఎవరికి మాట చెప్పాలి ఫస్ట్ టైం నేను చెప్తున్నా. ఇలాంటి ఒక విధంగా మనం ఇలాంటి ఒక వరస్ట్ క్యాండిడేట్ ఫాలో చేస్తే అంతకన్నా నీతి మాలిన మనుషులు ఇంకా మనం అవుతాం. సో ప్రతి ఒక్కరు మీరు అన్ఫాలో చేయండి. అండ్ మన అకౌంట్ రిపోర్ట్ కూడా కొట్టండి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా. అప్పుడు మనకు తెలిసి వస్తుంది. కొడుకు ఎట్లా అంటే, నార్మల్గా పవర్ వచ్చినాక అందరు విర్రవీగుతుంటారు. మీకు ఎట్లా అంటే నన్ను ఎవ్వరు ఏం చేయలేరు. రీసెంట్గా బెట్టింగ్ యాప్స్ మీద కొట్లాడినప్పుడు అందరూ సపోర్ట్ ఇచ్చారు. ఆయన నేమ్ వాళ్ళు నడుస్తుంది, నేను తురుము అనుకున్నాడు. బట్ ఎవడైనా సరే ఒక స్టేజ్ వరకే. ఆడు ఎంత మంచోడైనా ఎంత గొప్పోడైనా వన్స్ వాడు నోరు జారి తప్పుగా మాట్లాడాడు, తప్పులు పడిచిండో
మన వాళ్ళు ఒకసారి క్షమిస్తారు, రెండుసార్లు క్షమిస్తారు, బట్ మూడోసారి తెలుసు కదా అస్సలు సహించరు. సో నన్ను అడిగితే వీడి జీవితంలో మారాడు, వీడు ఒక గొర్రె బిడ్డ, వీడు హిందూ హిందూ చెప్పుకుంటా. అండ్ ఏం మాట్లాడావు నువ్వు? అండ్ ఏంది కుక్కల మీద, ఆవుల మీద, ఏంది పశువుల మీద రేపులు చేసేవాళ్ళు హిందువులా? ఎక్కువ రేపులు చేసేవాళ్ళు హిందువులా? అది ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అరే ఫారిన్ కంట్రీస్లో లక్షకి దాదాపు 50 నుంచి 60 మంది రేప్స్ చేస్తుంటే మన దగ్గర లక్షకి ఉన్న కేసులు 1 2 మాత్రం ఉంటాయి. ఈ స్టాటిస్టిక్స్ తెలుసు రావరా నీకు? ఏం తిరిగినావు ప్రపంచాత్రికులు అంటావు నువ్వు? ఏం తెలుసు నీకు? ఈ స్టాటిస్టిక్స్ ఫస్ట్ తెలుసుకో. ఇంకా మనకన్నా డెవలప్ కంట్రీస్లో రేప్స్ ఎన్ని జరుగుతున్నాయి, ఏమవుతున్నాయని చెప్పేసి. అండ్ మతానికి సంబంధించిన రేపు ఎక్కడ కూడా ఉండదురా, వీళ్ళు చేస్తూ వాళ్ళు చెప్పకు. అండ్ తెలుస్తుంది క్లియర్గా, నువ్వైతే ఒక హిందువు కాదు, అండ్ హిందూ ఒక వ్యతిరేకివి, అండ్ హిందూ ఒక 88% నువ్వు. మంచిగా ఇలాంటి బ్రతికే బదులు నేను చెప్పాను, నువ్వే అర్థం చేసుకో. నీ పాలుతున్నావు. ఓకే, ఇలా బూతులు మాట్లాడద్దు. సో మనం అందరూ కూడా ఏమైనా సిక్కు చేయమంటే కొంచెం అందరికీ వాడిని ఫస్ట్ అన్ఫాలో చేసి అన్సబ్స్క్రైబ్ చేసి సోషల్ మీడియా ప్రతి ఒక్కరి నుంచి ప్రతి ఒక్కరు మన రిపోర్ట్ కొట్టి మన అకౌంట్ని పడేసేయండి. అప్పుడు కానీ వీనికి బుద్ధి రాదు. మదంకి కొట్టుకుంటుంది కదా, మదం ఎవరైతే మన మీద వాని గద్దెని ఎక్కించామో ఆ గద్దెని దింపాల్సింది కూడా మనమే. అండ్ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరితోటి రిపోర్ట్ కొట్టేయండి. అండ్ అందరూ బాగుండండి, ఎప్పుడు కూడా అందరు కలిసిమెలిసి ఉండండి సోదర భావంతో. జై హింద్, వందే మాతరం, జై శ్రీకృష్ణ.